హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఇక అప్పుని విడిపించడానికి రాజ్, కావ్య, కళ్యాణ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎస్ఐ గారితో రాజు మాట్లాడుతూ ఉండగా ఎస్ఐ గారు ఇలా అంటూ ఉంటారనమాట. ఆ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు కదా సార్, బయట ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ అమ్మాయిని రేపు కోర్టుకి సబ్మిట్ చేయాల్సిందే అనేసి ఎస్ఐ గారు అనడంతో ఇక కావ్య అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే అనామిక చేసిన పనికి అప్పుకి సారీ చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇంతలో కనకం దుగ్గిరాల ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తూ ఉంటుందన్నమాట. నా కూతురు మీద పడి ఏడుస్తున్నారు మీరు, నా కూతురు ఏ పాపం చేసిందని మర్యాదగా నా కూతురిని విడిపించండి, లేదంటే ఈ దుగ్గిరాల కుటుంబం ఏం న్యాయం చేస్తుందో నా కూతురికి నేను చూస్తాను. నా కూతురు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు, ఇక్కడే టెస్ట్ వేసి కూర్చుంటాను అనేసి కనకం అయితే మొండిగా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక కనకం చేసిన బిహేవియర్కి, కనకం చేసిన మాటలకి అయితే అనామిక ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఇలా అంటుంది, మర్యాదగా మీ అమ్మాయిని కేసు విత్డ్రాల్ తీసుకోమనండి, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి అంటుంది. ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే కావ్య మాటలకి కంగారు పడుతూ, కావ్య ఉగ్గురు రూపానికి టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. అనామిక సారీ చెప్పి కేసు విత్డ్రాల్ చేసుకుంటుందా, లేక ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది అన్నది రేపటి ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.